కొత్త ఏడాది సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది రోజున పూజలు చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. దీంతో దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. జూబ్లీహిల్స్ ఆలయానికి పెద్దెత్తున భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష అందిస్తారు. ప్రస్తుతం మనం పెద్దమ్మ తల్లి గుడిలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే గనక మెయిన్ టెంపుల్ పక్కన ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం మండపం వెనక నుంచి కూడా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున సుమారు 8-9 గంటల వరకు కూడా జనాల్ని డైరెక్ట్ దర్శనానికి పంపించారు. కానీ రద్దీ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా క్యూ లైన్స్ నుంచి పంపిస్తూ ఉన్నారు. క్యూ లైన్లు పెట్టినా కూడా జనాలు చాలామంది పెరిగి క్యూ లైన్స్ కూడా నిండిపోతూ ఉన్నాయి. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా కూడా చాలామంది ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తూ ఉన్నారు. అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా చాలా కలర్ఫుల్గా కూడా మనకి అందంగా అందరూ రెడీ అయ్యి చాలా కలర్ఫుల్గా కూడా జనాలు ముస్తాబై కూడా రావడం జరిగింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది కూడా టెంపుల్ చూసుకుంటే కనుక. పెద్దమ్మ తల్లి గుడి ఒకటే కాదు, ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఫస్ట్ అంటే భక్తి అనే భావనతోటి, ఒక ఆధ్యాత్మిక భావనతోటి ఈ ఇయర్ని ఏడాదంతా బాగుండాలని స్టార్ట్ చేద్దాం అనుకొని కూడా చాలామంది వాళ్ళ దగ్గరలో ఉన్న గుడిలకి కావచ్చు అలా వెళ్తూ ఉంటారు. బట్ కొంతమంది ఎక్కువగా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తే అక్కడ అమ్మవారి ఆశీస్సులతో అంతా బాగా జరుగుతుంది, ఏడాదంతా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాము, పాత ఏడాది కంటే కూడా ఈ ఏడాది చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా ఈరోజు ప్రత్యేకంగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఎంతోమంది జనాలు రావడం కూడా జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు క్యూ లైన్లు ఎన్ని ఏర్పాటు చేశారో. దాదాపు ఒక 7-8 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ 7-8 క్యూ లైన్లు కూడా మొత్తం నిండిపోయి ఉన్నాయి. మార్నింగ్ నుంచి అయితే ఇంత రద్దీ అయితే మనకు కనిపించలేదు. ఒక 8 and 9 o'clock అప్పటి నుంచి అయితే ఎక్కువగా రద్దీ పెరగడం జరిగింది. దర్శనాలు అయితే పొద్దున తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే మనకి దర్శనాలు స్టార్ట్ అయిపోయాయి. 8-9 o'clock అప్పటి వరకు అయితే 9 వరకు అయితే డైరెక్ట్ జనాల్ని లోపలికి పంపించేశారు. బట్ రద్దీ పెరుగుతున్న కొద్దీ కూడా ఇబ్బంది అవుతున్న కారణంగా ఈ క్యూ లైన్స్ని మళ్ళీ ఓపెన్ చేసి ఈ క్యూ లైన్స్ నుంచి పంపిస్తూ ఉన్నారు. క్యూ లైన్స్ నుంచి పంపిస్తున్నా కూడా జనాలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ కొంతమంది టెంపుల్కి సంబంధించిన పర్సన్స్ ఇక్కడ ఉండి కూడా ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో మేబీ ఈ రోజు మొత్తం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు మొత్తం కూడా ఈవినింగ్ వరకు అండ్ నైట్ వరకు కూడా మేబీ ఈ రద్దీ కూడా కొనసాగే సూచనలు అయితే మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు ఇక్కడి నుంచి. అండ్ అలాగే మన తెలుగు వారందరికీ మాట్లాడుకుంటే కనుక ఇది ఇంగ్లీష్ ఇయర్ అనేది మనకి ప్రత్యేకంగా కొత్త సంవత్సరం కాదు. ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరంగా పరిగణించబడుతుంది. జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే. సో అందుకని జనరల్గా ఈరోజు అంటే అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మామూలుగా, అంతే తప్ప ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ఏం నిర్వహించట్లేదు లోపల. ఉగాది పండగ అయితే మనకి కొత్త సంవత్సరం స్టార్టింగ్ కాబట్టి తెలుగు వారందరికీ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణ అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. బట్ కొత్త సంవత్సరం కాబట్టి అందరు వస్తారు కాబట్టి లోపల అమ్మవారికి అలంకరణ అయితే ఎంతో అంగరంగ వైభవంగా చేశారనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజైతే ఈ పెద్దమ్మ తల్లి గుడి అనేది అయితే చాలా కలర్ఫుల్గా ఎంతో రద్దీగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ రద్దీకి తగ్గట్లే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. దానికి తగ్గట్టే ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేయడం కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ఇవన్నీ విధించడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈరోజు కొత్త సంవత్సరంకి సంబంధించి ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి పరిస్థితి. కెమెరామ్యాన్ భరత్తో శిరీష.